హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఈరోజంతా హడావుడే, లేట్గా లెగ్సాం, 7కి లెగ్సాం అనమాట. అంటే 5:30కి లేచి ప్రేయర్ అయిపోయిన తర్వాత 5:30 పనుకున్నాను. ఇంక 7కి మెలకు వచ్చింది, అందువల్ల లేట్ అయింది. గబగబా కోడిగుడ్డు టమాటా వండేశానండి. పాప తినేసి క్యారేజ్కి తీసుకుని వెళ్ళిపోయింది. పాప వెళ్ళిపోయింది. ఇంక ఇంట్లో పనులు ఉన్నాయి, అంట్లు ఉన్నాయి. ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే, ఈ మధ్య అసలు హెయిర్ చాలా, ఈ చలికాలంలో ఇంకా హెయిర్ ఉడతా వస్తుంది కదా, అందుకని నేను అవిసె గింజలది హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నాను. మీకు ఒకసారి చూపించాను, మళ్ళీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి. అంట్లు సదరాలి, అంట్లు కడగాలి. ఇవేమో అంట్లు సదరాల్సినవి, ఇవేమో తోవాల్సినవి. అంట్లు సదరాలండి, ఇవన్నీ అంట్లు కడగాల్సినవి. ఇదిగోండి అవిసె గింజలకి, అవిసె గింజలు ఇవ్వండి. ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకా ఇట్లా పెట్టేసేదండి. చాలు. వేసేసిన తర్వాత అవే మరుగుతూ ఉంటాయండి. మరిగిన తర్వాత స్టవ్ వేసేసి, చాలామంది ఏం చేస్తారంటే ఆరిపోయిన తర్వాత క్లాత్లు పిండితే రాదండి. ఆరకముందే కొంచెం స్టవ్ కట్టేసిన ఒక 5 మినిట్స్ నుంచి, ఆ తర్వాత వేడిగానే ఉంటుంది. ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా బాగుంటుందండి. అంటే గాజు సీసాలో ఉంటే కొంచెం నిలవ వస్తుంది, మామూలు డబ్బాలో పెట్టుకుంటే బాగానే ఉంటుందండి. నేను ఫేస్కి రాస్తాను, హెయిర్కి రాస్తానండి. కానీ నిజం చెప్పాలంటే హెయిర్కి బాగుంటుంది, ఫేస్కి బాగుంటుందండి. వారంలో 3 సార్లు అలా రాసేదాన్ని. ఈ మధ్య ఇంట్లో ఉన్నప్పుడు చాలా బద్ధకాలు ఎక్కువ. అదే మార్కెట్కి వెళ్తే మాత్రం అప్పుడు కేర్ తీసుకుంటా అన్నమాట, హెయిర్కి కానీ ఫేస్కి కానీ. నేను ఏ క్రీమ్స్ ఏమి రాయనండి. ఇగో ఇట్లా అవిసె గింజలు ఒక్కటి మాత్రం ఫేస్ కానీ హెయిర్కి మాత్రం పెట్టిస్తాను. తలకి మెంతులు, పెరుగు అది కూడా పెడతానండి. అవి తప్ప ఇంకా ఏది రాయను, ఏది పుయ్యను అనమాట. అదనమాట. ఇంకా బట్టలు మడతేయాలి, చాలా పనులు ఉన్నాయండి. మా వారు రాత్రి గోంగూర తీసుకొచ్చాడు, అది నాకు చెప్పలేదు, ఎక్కడ పెట్టేశాడో చూడండి. ఇదిగోండి ఇక్కడ పడేసాడు అనమాట. అలా ఉంటుంది. ఇప్పుడు ఆ గోంగూర చేయాలి. గోంగూర చేసేస్తా అండి క్యారేజీలకి. అంటే హెయిర్ ప్యాక్ పెట్టేసేసుకుంటే అప్పుడు పని చేసుకుంటే 2 కవరింగ్ అయిపోతాయి అని ఇంకా అది పెట్టేసేసాను అనమాట పొయ్యి మీద. ఇంకా గోంగూర చేయాలి. పాపకి మాత్రం కోడిగుడ్డు టమాటా వేసి పంపించేసానండి. ఇంకా అన్నయ్య అమ్మకి వాళ్ళకి క్యారేజ్ కట్టాలి, ఇంకా అవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. ప్లీజ్ అండి లైక్ కూడా కొట్టండి, చూస్తూ ఉండండి మా వీడియోస్. ఫైనల్గా ఇట్లా అయిందండి. జగట్ వచ్చేసి చూసారా. ఇంకా స్టవ్ ఆపేస్తానండి. వాటిని అలా ఉంచేసి
ఇంకా స్టవ్ ఆపేసేసానండి. ఇంకొక 2 మినిట్స్, అంటే అంత వేడి మీద కూడా గిన్నెలో పెట్టడం బాగోదు కానీ కొంచెం అంతే, మరీ గోరువెచ్చగా కాకుండా కొంచెం వేడిలోనే పోసేసుకుంటాను. అప్పుడు ఆ అవిసె గింజలు అడుక్కుని ఉంటాయి, ఈ జెల్ అనేది బయటకు వస్తుంది అనమాట. అప్పుడు బాగుంటుందండి. అంతేగాని ఆరిన తర్వాత ఆ క్లాత్లో వేసి ఇట్లా పిండి అదంతా రిస్క్ అని అలా అవసరం లేదు అసలు. ఇలా ఇలా ఈజీగా ఉంటుంది అన్న ఇప్పుడు ప్రాసెస్ అనమాట. అదండి, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇట్లా వచ్చేసింది జెల్లు. అదిగోండి ఈజీ ప్రాసెస్. ఓకే, ఈ గిన్నెలో నేను ఇప్పుడు రాసుకోవటానికి తీసుకుంటానండి. ఈ గిన్నెలో తీసేసుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు ఎంత కావాలో ఫేస్కి హెయిర్కి రెండిటికండి. నాకు గాజు సీసా లేదు కాబట్టి నేను ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో పోసేసుకుంటానండి. ఇదిగోండి ఇంత వచ్చింది, ఇంత వచ్చిందనమాట. ఇది కూడా మనకు ఫేస్కి తలకి పెట్టుకోవచ్చు లాస్ట్లోది. కానీ ఏంటంటే తొందరగా ఇదిగోండి జెల్ వచ్చింది కదా, ఇది నేను లాస్ట్లో ఆరిన తర్వాత ఫేస్కి రాసేసుకుంటానండి. ఇదంతా ఇంత హెయిర్కి పెట్టిస్తేనేమో అదంతా పోదండి తలకి, అంటే తలకి పోతుంది కానీ మన వాష్రూమ్లో ఇంకా అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని నేను మాత్రం ఫేస్కి రాసేసుకుంటాను ఈ జెల్లు. ఇది హెయిర్కి రాసేసుకుంటాను. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మనకు రోజు డైలీ ఫేస్కి రాసుకోవచ్చండి, ఏం కాదు. డైలీ రాసుకుంటాను నేను. హెయిర్కి రోజు మార్చి రోజు అని పెట్టేస్తానమాట. కానీ నిజంగా చెప్పాలంటే అలా చేసినప్పుడే హెయిర్ బాగుంటుందండి. ఏం పట్టించుకోకపోతే జుట్టు అసలు ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతుంది అనమాట. ఇంకా అందుకనే ఇంకా మళ్ళీ డిసైడ్ అయ్యనమాట ఈ హెయిర్ ప్యాక్ చేసుకోవాలని చెప్పి. చూద్దాం అది ఎన్ని రోజులు ఆగిద్దాం. బద్ధకంలో మొదటి రకాన్ని కదా, చూడాలి. అదండి, ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత రాసేసుకొని ఈ లోపల బట్టలు మడత వేసేస్తాను. బట్టలు మడత వేసిన తర్వాత అది ఆరిది గోంగూర అంట్లు ఇల్లు అయిపోయింది అనమాట. అలా అండి మా ఐడియా. చూస్తూ ఉండండి. తిన్నానండి, బాగా ఆకలేసింది. రాత్రి కొంచెం తినలా, రాత్రి అనేది తిన్నాను. టిఫిన్ చేసాం కదండి రాత్రి మేము, అందుకే కొంచెం ఆకలేసింది, తినేసేసాను. ఫైనల్గా ఇది చల్లారిపోయిందండి, చూపిస్తాను చూడండి.
ఫైనల్గా ఇలా రాసేసుకున్నానండి. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత తలస్నానం చేయటమే. ఫేస్కైనా అంతేనండి. నల్లపూసలు పెరిగిందండి. ఇది రెండోసారి. గురువారం అంతే పెరిగింది, మళ్ళీ ఇది ఇవాళ. ఒకటేమో ట్యాప్కి, ఇంకోటి వాషింగ్ మిషన్ డోర్ది అనమాట. ఇలా ఉంటాయి పనులు. మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అలా జరుగుతూ ఉంటాయండి అప్పుడప్పుడు. ఫైనల్గా ఇంటి పని అయిపోయిందండి. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాయి అనమాట. ఇంట్లో పని కూడా చేసేసాను. చూపిస్తాను చూడండి. ఇల్లంతా అయిపోయింది. బట్టలు మొత్తం మడతేసేసానండి. అలా ప్రస్తుతానికి ఇలా అయిపోయింది. అంట్లు ఇంకా మా వారు వచ్చి అన్నం తింటారు. వారు అన్నానికి వస్తారండి. మా నాన్నకి క్యారేజీ. ఇవాళ అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. అమ్మ చర్చికి వెళ్ళిందనమాట. ఇంకా అదండి, ఫ్రెష్ అప్ అయిపోయాము. అయిపోయాము కాదు, అయిపోయాను. ఇదిగో చూడండి, బాగుంటుందండి. మీకు నచ్చితే రాసుకోండి. బాగుంటుంది. హెయిర్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తూ ఉండండి మా వీడియోస్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.